గడిచిన జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులపై అరాచకాలు పెరిగిపోయాయని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర సీడ్స్ అండ్ గ్రోవర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. సభవరం మండలం అమృతాపురం ఎస్సీ కాలనీలో గురువారం టీడీపీ ఏర్పాటు చేసిన దళిత డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు తట్టుకోలేక 11 స్థానాలకు దించేశారని ఎద్దేవా చేశారు. దాన్ని మరచి ఇప్పుడు దళితులు సానుభూతి పొందేందుకు జగన్ ప్రయత్నించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పనినా ప్రజల్లో అభిమానం సంపాదించలేడని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల అభిమానం పొందుతున్నామని గుర్తు చేశారు. వేసుకున్న వాళ్ళకి తెలుస్తుందా ఉపయోగం అంటే, వేసుకోలేని వాళ్ళు కూడా దయచేసి ఈ కరెంటు వాడుకోండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సోలార్ అని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ దళిత వారంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మనకు ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ సుమారు 10,000-13,000 కోట్లు ఇచ్చేవారు సంవత్సరానికి. అవన్నీ కూడా 5 సంవత్సరాలు ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ అందరికీ మొదలుపెట్టి ఒక్కొక్కరికి మరి ఈ గ్రామం వారీగా సర్వే చేస్తూ ఉన్నారు. ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్లు అవుతారో, లేకపోతే ఎంతమంది ప్రవృత్తులు నమ్ముకుంటారో వాళ్ళకి రకరకాలుగా సాయం చేయడానికి ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేసింది. దాన్ని డెఫినెట్గా ఈ ఏడాది మన ఫైనాన్షియల్ ఇయర్లోనే అమలు చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. తప్పనిసరిగా అటువంటి కార్యక్రమాలన్నీ అమలు చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఈ ప్రభుత్వాన్ని సహకరించండి. మీరు ఎక్కడ అన్యాయం జరిగినా మా దృష్టికి తెండి, మేము అందుబాటులో ఉంటాం. ఇదే కాకుండా రేపు కొత్తగా కూడా జూలైలో జూన్లో ఎవరైతే పైసలు లేవో ఇప్పటి వరకు 2 సంవత్సరాలు తిరిగితే మరి ఆయన చేసుకున్న పాపం ఏంటో, ఆయన్ని నానా రకాలుగా హెరాస్మెంట్ చేసి చిత్రహింసలు గురి చేసి చివరికి మెంటల్ హాస్పిటల్ని చెప్పి మెంటల్ హాస్పిటల్కి జాయిన్ చేసి మానసికంగా ఆ ప్రభుత్వంలో చంపేయడం జరిగింది. అలాగే ఒక ఎమ్మెల్సీ అనంతబాబు, కారు డ్రైవర్గా ఉన్న సుబ్రహ్మణ్యం, మరి డ్రైవర్కి ఓనర్కి ఏమైనా కూడా ఒక కాఫీ తెమ్మన్నప్పుడు, డ్రింక్ తెమ్మన్నప్పుడు, ఒక వాటర్ బాటిల్ తెమ్మన్నప్పుడు, ఏదో పని చెప్పినప్పుడు సరే తెస్తాం సార్ అనడం, లేకపోతే ఒక 2 నిమిషం లేట్ అయితే గడిచిపడడం, దానికి ఏదైనా సమాధానం చెప్తే ఆపడడానికి అనంతబాబుని విచక్షణ రకంగా కొట్టి చంపి ఇంటి ముందు తీసుకొచ్చి పడేసి చిన్న యాక్సిడెంట్ అయింది చనిపోయాడనేసి అబద్ధం చెప్పి చంపడం జరిగింది. ఇలాగ ఒకటే కాదు, ఇసుక లారీలు అడ్డుకున్న ఒక ఎస్సీ ఒకరిని కూడా లారీలతో కూర్చొని చంపించడం జరిగింది. ఇలాంటి ఎన్నో అరాచకాలు, లెక్కలేని అరాచకాలు జరిగాయి. మరి ఎస్సీలంటే ఎంతో ప్రేమ అది ఇదని చెప్పుకున్న ప్రభుత్వంలో ఆ రోజు ఎన్నో హత్యలకు గురైనాయి, ఎన్నో మానభంగాలకు గురైనారు. మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడైనా మీరు ఒక ఎస్సీ సోదరుడిని, ఒక ఎస్సీ మహిళని ఎక్కడైనా మానభంగం జరగడం కానీ, ఎక్కడైనా వాళ్ళని అవమానించి మాట్లాడడం కానీ, వాళ్ళకి ఈ ఎలాంటిది మీరు ఎక్కడ చూసుంటారు. ఎస్సీలకి ఎంతో గౌరవం ఉంది ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో. ఎస్సీలని మన అనిత గారిని ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ చేసిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటిది ఎస్సీలకి మంచి గౌరవం ఇచ్చి